పండగని వచ్చామండి. మేము వైజాగ్లో ఉంటున్నాము. వస్తేప్పటికి మా భూములు ఇలాగే అనుకుంటున్నారని చెక్ చేసుకుంటే మా ఇల్లు కాడిన ప్లేసు పొలంలో ఒక మడి కూడా లోన్లో ఉందండి. 25 లక్షలు ఎంతో లోన్ చూపిస్తుంది. అసలు మేము ఇక్కడ ఉండమని పూజ చేసుకునేవారు. అలాగనేసి అతను ఫోన్ చేసి మా వాళ్ళే అతను మాజీ సర్పంచ్ మా దగ్గరలే అనేసి ఫోన్ చేసి అడిగితే తిరిగి అతను బెదిరించి మా ఆయన గారిని నువ్వేం చేసుకుంటావు చేసుకోరనేసి కంప్లైంట్ ఇచ్చాడు. బెదిరించాడండి. బెదిరించి ఎప్పటికప్పుడు ఫోన్ చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారండి. మీరు ఏడ్ చేసుకుంటారో చేసుకోండి, మీకు ఏటవుతుంది, ఉన్న భూములు కూడా నా పేరుని ఎట్టేసుకుంటాను, మీరు మా దగ్గరే కొన్నారు, మీ భూములన్నీ మా పేరుని పెట్టేసుకుంటున్నాను మా మరిది గారిని మా ఆయన గారిని బెదిరిస్తున్నాడండి. బెదిరించి అసలు మమ్మల్ని నైట్ పగల కొనుక్కునే లేదండి. రాత్రి 1:12 అవుతుందండి. ఫోన్ చేసాడు 4-5 సార్లు. మేము భయపడి ఫోన్లు ఎత్తలేదు, మాట్లాడలేదండి. ఇలాగ మమ్మల్ని టార్చర్ చేస్తున్నాడండి. నెల రోజులు అవుతుంది, ఒక నిద్ర సుఖం లేదండి. ఎంత దుఃఖ పెడుతున్నాడండి. ఆడవాళ్ళందరికీ ఇదే బాధ అండి. నేను ఒకదాన్ని బయటకు వచ్చి చెప్పగలుగుతానని అందరూ చెప్పలేకపోతున్నాను. మా ఎండు దయించి మాకు న్యాయం చేయండి, అదొక్కటి చాలండి అండి. మా పిల్లలకి మాకు న్యాయం చేసి పెట్టండి, అదొక్కటేనండి మా అనుకు అంతే మాట్లాడగలిగాను.